Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Tally Lukesh YouTube channel. So guys, today SAP S/4HANAలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ కాన్ఫిగరేషన్ అనేది మీతో క్లియర్గా డిస్కషన్ చేస్తాను. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చూసుకుంటే ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ S/4HANAలో ఎలా చేయాలనేది చూపించాను. సో టుడే S/4HANAలో వచ్చేసి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికి సంబంధించిన థియరీ అనేది మనం లాస్ట్ క్లాసెస్లో చాలా వరకు చెప్పుకుంటాం. అవి క్లాసెస్ మీరు వినొచ్చు. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే ఎలా చేయాలి అనేది ఈ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ మనకు చాలా అవసరం, బూస్టప్ అవుతుంది. ఓకేనా? సో డన్. యా గైస్, మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41లో డెబిట్ క్రెడిట్ సంబంధించి జస్ట్ చూడడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అంటే దాంట్లో ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉండదు. సో తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13లో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది చూస్తాం. అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, సో విత్ ఇన్ ద కంట్రీకి సంబంధించా లేదంటే అదర్ కంట్రీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నామా, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నామా అనేది బేస్డ్ ఆన్ మన వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మన కంపెనీ మన ఇండియాలో ఉందా లేదంటే అదర్ కంట్రీలో ఉందా, ఏ దేశం యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం యూజ్ చేస్తున్నాం అనేది చూడడం జరుగుతుంది. తర్వాత సో వాటికి మనం OB62లో అసైన్ కంపెనీ టు కంపెనీ వాటిని అసైన్ చేస్తాం. తర్వాత అకౌంట్ గ్రూప్స్ OB D4లో మనం అకౌంట్ గ్రూప్స్ మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి డిఫైన్ చేస్తాం. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ప్రీవియస్ అంటే లైక్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని రిటైన్ ఎర్నింగ్స్ అంటాం. GL అకౌంట్స్ క్రియేషన్ వచ్చేసి FS00లో చేయడం జరుగుతుంది. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ OB41 దగ్గర జస్ట్ చెక్ చేస్తాను చూడండి. SAP ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి OB41 ఎంటర్. జస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పోస్టింగ్ కీస్ 00 నుంచి మనకి చాలా వరకు ఇక్కడ మనకి పోస్టింగ్ కీస్ ఉంటాయి. 01 ఇన్వాయిస్ డెబిట్ కస్టమర్, 02 రివర్స్ క్రెడిట్ మెమో డెబిట్ కస్టమర్, 03 ఎక్స్పెన్సెస్ డెబిట్ కస్టమర్, 04 అదర్ రిసీవబుల్స్ డెబిట్ కస్టమర్, 05 అవుట్ గోయింగ్ పేమెంట్ డెబిట్ కస్టమర్. ఇలా చూసుకుంటే మనకి చాలా ఉంటాయండి. వెండర్ చూడండి 21 క్రెడిట్ మెమో డెబిట్ వెండర్, 22 రివర్స్ ఇన్వాయిస్ డెబిట్ వెండర్, 27 క్లియరింగ్ డెబిట్ వెండర్. ఇలా మనకి చాలా మనకి షో చేస్తాయి. మ్యాక్సిమం 99 వరకు ఉన్నాయి చూడండి. GL అకౌంట్స్, అసెట్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ మనం చూసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తామండి, అంతకుమించి మనం ఎక్కువ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. OB41 అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందండి OB13 /n. ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n OB13 ఇవ్వాలి. ఇస్తే డైరెక్ట్గా మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసే ప్లేస్కి వెళ్ళిపోతాం. సో న్యూ ఎంట్రీస్లో వెళ్తే మనకి స్క్రీన్ ఇలాగ చూపించేస్తుంది. ఓకే డన్. ఇక్కడ మనం ఫస్ట్ మన కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి చేస్తున్నాను. OPP1 తర్వాత ఇక్కడ టైప్ చేయాలి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన కంపెనీ అనేది ఓపో కదా, ఓపో సంబంధించి చేద్దాం. ఇక్కడ మెయింటైన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకోవాలి. లెంత్ ఆఫ్ GL అకౌంట్స్ మ్యాక్సిమం 6 తీసుకోవచ్చు. 10 అయినా తీసుకుంటారు, మ్యాక్సిమం 6 తీసుకున్నాం. ఓకేనా, సేవ్ చేయండి. ఓకే, న్యూ రిక్వెస్ట్ ఓన్గా క్రియేట్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓపో, సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం.
నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఓపీపీ 2, ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీరు ప్రీవియస్ ఏమైనా చేస్తుంటే అవి ఇక్కడే ఉంటాయి, మీరు జస్ట్ మీ కంపెనీది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టైప్ చేయాలి ఇంగ్లీష్ 6 సేవ్, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ ఓపీపీ 3, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సేవ్. ఓకేనా, ఈ విధంగా 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సో తర్వాత ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, OB62 లోకి వెళ్ళి క్రియేషన్ చేద్దాం. /n అసైన్ చేద్దాం, OB62 పొజిషన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వండి, OPP1. సో OPP1 ఓపో ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. వచ్చేసి OPP1 ఇవ్వండి, తర్వాత ఇక్కడ OPP3 ఇవ్వండి, దెన్ సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి OBD4, OBD4 వల్ల ఇది చాలా ఇంపార్టెంట్. OBD4 ఎందుకంటే మనం జిఎల్స్ని క్రియేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ 4 డిజిట్స్ అయినా ఉంటాయి, లేదంటే 6 డిజిట్స్ అయినా ఉంటాయండి. మనం 6 డిజిట్స్ మీరు తీసుకున్నాం. కొన్ని చూడండి, వీటిలో కొన్ని ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఓకే, అదర్ ఇన్కమ్, సేల్స్, సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్, సో తర్వాత కొంచెం కిందికి వద్దామండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, తర్వాత కొంచెం కిందికి వద్దాం. అదే ఫిక్స్డ్ అసెట్స్ తీసుకున్నాం, అదే ఇన్కమ్ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం, కరెంట్ అసెట్స్ తీసుకున్నాం, ఓకే. సో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఓకే, డన్. కాపీ యాస్ చేస్తున్నాను, కాపీ యాస్. ఓకే, వీటికి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోవాలి, OPP1.
ఇలా మార్చుకోవచ్చు. లిస్ట్ కరెంట్ అసెట్స్ని పెట్టుకోవచ్చు. లెంత్ వద్దనుకుంటే ప్రాబ్లం లేదు. మనకి ఏవైతే అవసరం ఉంటాయో అవే తీసుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాపీ యాజ్ సేవ్. ఓకే. సో నెక్స్ట్ OB53 OB53. సో మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి. ఇక్కడ OPP1, ఇక్కడ X అని ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ వచ్చేసి 1001001. ఓకే. అంటే ఇక్కడ రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటున్నాం కాబట్టి సో లాస్ట్లో మిగిలిన ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఒక జిఎల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ సేవ్ చేయండి. ఓకే, ఇలా చేసుకోవాలి. ఓకే, డన్. సో ఇప్పుడు వరకు అంతా కూడా మనం నార్మల్ కాన్ఫిగరేషన్ చేసాం. ఇప్పుడు మనం నార్మల్ కాన్ఫిగరేషన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏవైతే OBD4లో 6 డిజిట్స్తో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అకౌంట్, అదర్ ఇన్కమ్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఏవైతే తీసుకున్నామో వాటికి సంబంధించి ఇప్పుడు మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్ని జిఎల్స్ని ఇప్పుడు క్రియేషన్ చేయాలి. ఓకే, బ్యాంక్స్ క్రియేషన్ చేయాలి, ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేయాలి, ఇన్కమ్స్ క్రియేట్ చేయాలి, అసెట్స్ క్రియేట్ చేయాలి. వాటన్నిటిని కూడా మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. సో అందుకు గాను ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉంటాయి, మనకి కరెంట్ అసెట్స్ ఏమేమి ఉంటాయి, జస్ట్ ఆ నెంబరింగ్ కూడా నేను ఇక్కడ ఇచ్చున్నాను మీకు అర్థం అవడానికి. ఓకే, ఏ నెంబర్తో స్టార్ట్ అయితే ఆ నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ 2,01,000 నుంచి 2,100,000 వరకు ఇచ్చారు. అంటే ఒక 100 GLs ఫిక్స్డ్ అసెట్స్ కింద సంబంధించి క్రియేషన్ చేయొచ్చు. ఇలా చూడండి, ఫర్నిచర్ 2,01,000, కంప్యూటర్ 2,02,000, తర్వాత మిషనరీ 2,03,000 అలా ఇచ్చాం కదా, ఆ విధంగా. సో తర్వాత అదర్ ఇన్కమ్స్ 3,01,01 నుంచి 3,02,000. అంటే అదర్ ఇన్కమ్స్ వచ్చేసి మనం ఒక 100 క్రియేషన్ చేయొచ్చు. లైక్ ఏంటి, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ అలాంటివి చేయొచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 4,01,000 నుంచి 4,100,000 వరకు క్రియేషన్ చేయొచ్చు. అంటే 100. రెంట్ 4,01,000, శాలరీస్ 4,02,000, ఎలక్ట్రిసిటీ బిల్ 4,03,000 అలా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా 6 డిజిట్స్తో నెంబర్ డిఫాల్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం FS00కి వెళ్ళి జిఎల్స్ని క్రియేషన్ చేద్దాం. /FS00. ఓకే, సో వాటికి సంబంధించిన స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, ముందుగా మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి OBD4లో ఏ నెంబర్ ఎంతతో స్టార్ట్ అయిందో మనకు తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే /n ఇచ్చి ఫస్ట్ OBD4లోకి వెళ్ళి చెక్ చేద్దాం. పొజిషన్లోకి వెళ్దాం, OPP1. సో వాటికి సంబంధించి మన నెంబర్స్ ఏవైతే ఏ నెంబర్తో స్టార్ట్ అయ్యో వాటిని ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి 4,03,000 నుంచి 4,03,99 అంటే ఒక 100 GLస్ని క్రియేషన్ చేయొచ్చు. అడ్మిన్ ఎక్స్పెన్స్. కరెంట్ అసెట్స్ 2 lakhs నుంచి మనం 2 lakhs సంథింగ్ దగ్గర 3 lakhs వరకు ఇచ్చారు. కరెంట్ లైబిలిటీస్ 3 lakhs నుంచి 4 lakhs వరకు ఇచ్చారు దగ్గర. ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs నుంచి 2,99,000 వరకు ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, ఫిక్స్డ్ అసెట్స్కు 2 lakhs ఉంది, తర్వాత కరెంట్ అసెట్స్కి 2,01,000 నుంచి ఉంది, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కూడా 2 lakhs నుంచి ఉంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2,100,000 నుంచి ఇచ్చుకోండి, ఎందుకంటే ఓవర్లాప్ అవ్వకుండా ఉంటాయి. 101 నుంచి ఇచ్చుకోండి, ఓవర్లాప్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ చూడండి 2,01,000 నుంచి కరెంట్ అసెట్స్ కూడా 2,100,000 వరకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో ఇచ్చుకున్నారు. ఆ విధంగానే మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ నెంబర్ ఉండకూడదు, అందుకోసమే ఓవర్లాప్ అవుతుంది. ఇట్లా ఇక్కడ 2 lakhs నుంచి 99 వరకు
2,100,000 నుంచి 3,100,000 నుంచి 3,199 అంటే ఒక 100 GLs అదర్ ఇన్కమ్ చేయొచ్చు. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడాలి. ఓకే, ఇప్పుడు FS00లోకి వెళ్దాం. ఒకసారి సేవ్ చేద్దాం. FS00 /n FS00. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీ ఇక్కడ షో చేస్తుంది కదా. మనకి ప్రజెంట్ కంపెనీ కావాలి. ప్రజెంట్ కంపెనీ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి రెంట్ అకౌంట్ని వచ్చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 4,300,000 నుంచి స్టార్ట్ అయింది. అంటే 4,00,300తో స్టార్ట్ అయింది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. చేంజ్లోకి వెళ్దామండి. ఇక నైక్ ప్రీవియస్ కంపెనీ వచ్చింది కదా, ప్రజెంట్ కంపెనీ మనకు రావాలి. ఓకే, కొత్తది క్రియేట్ చేద్దాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ చేద్దామండి. /n FS00. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్తున్నాను. 400, 300. ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి, లేదంటే ప్రీవియస్ కంపెనీ వస్తుంది. OPP1. ఇప్పుడు చూడండి 4,300,000 OPP1 వచ్చిందా. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ECCకి S4 అన్న డిఫరెన్స్ మీరు గమనిస్తే ఇక్కడ ముందు GL అకౌంట్ టైప్ ఉండేది కాదు, మనకి డైరెక్ట్గా అకౌంట్ గ్రూప్ ఉండేది. దాని కింద ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా మనకి కొత్తగా ఇచ్చాడు కంట్రోలింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేసి. మీరు చూస్తే బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూస్, సెకండరీ కాస్ట్ ఆర్ క్యాష్ అకౌంట్ అని ప్రజెంట్ S4 అనాల్లో లేటెస్ట్గా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ అకౌంట్ గ్రూప్ కింద బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండేటివి డైరెక్ట్గా ఇప్పుడు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఫైనాన్స్కి సంబంధించి ఉంటుంది. ఒకవేళ COకి సంబంధించి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని మనము FI టు COకి లింక్ చేస్తాం. సో అలాంటి COకి సంబంధించింది అయితే కాస్ట్ ఎలిమెంట్స్ అట్లా చేస్తాం కదా, అప్పుడు ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్కి సంబంధించి ఇవి రెండు వస్తాయి. ఇవి COకి సంబంధించి. ఫైనాన్స్ సంబంధించినంత వరకు ఇవి రెండు వస్తాయి అనమాట. అవి మీరు గమనించాలి. ఓకేనా. ఇప్పుడు మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ GLs OBD4లో మనం ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో అవి ఇడికి వచ్చేస్తాయి. సో అడ్మిన్ ఎక్స్పెన్స్ తీసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్ షార్ట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ తీసుకుంటాం. ఇక్కడ రెంట్ అకౌంట్. ఓకే, సో తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ కరెన్సీ, అకౌంట్ కంట్రోల్ ఇన్ కంపెనీ కోడ్ INR, ఇండియన్ కాబట్టి INR, లేదంటే వేరే కంట్రీ అయితే వేరే తీసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ డైరెక్ట్గా సార్ట్కి ఇచ్చాడు. మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే పోస్టింగ్ డేట్ తీసుకోవాలి. పోస్టింగ్ డేట్ G001. మ్యాక్సిమం అన్ని GLస్కి ఇదే ఉంటుంది 90%. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఆల్రెడీ మనము గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ మనం అసైన్ చేసాం. అవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLస్ని కంట్రోల్ చేస్తాయి, అది మీరు గమనించాలి. మ్యాక్సిమం G001. ఓకే, G001తోనే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అన్నిటికీ సింక్ అవుతుంది. ఓకేనా, సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ ఒకసారి కంపెనీ చేంజ్ చేయండి. చేంజ్ కంపెనీ కోడ్. ఇక్కడ వచ్చేసి నైక్ తీసేసి ఓపో పెడితే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇక్కడ షో చేస్తుంది. వచ్చిందా అడ్మిన్ ఎక్స్పెన్స్. ఓకే, 400, 300తో అడ్మిన్ ఎక్స్పెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్నే కాపీ చేస్తున్నాను నేను. దీన్నే కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 300 అయిపోయింది. 301 కదా, ఇప్పుడు 0 తీసేసి 1 ఇస్తాను. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని సేమ్ ఉంటాయి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, అడ్మిన్ ఎక్స్పెన్స్. ఇప్పుడు షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఒకటి మార్చాలి. శాలరీ అకౌంట్. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి. కంట్రోల్ డేటా,
ఇక్కడ మీరు చూసుకుంటే ఐఎన్ఆర్ తీసుకోండి, తర్వాత ఇక్కడ 001 తీసుకోండి, తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ చూడండి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను, మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేయండి. 1 అయిపోయింది కదా, 2 తీసుకోండి. టైప్ అండ్ డిస్క్రిప్షన్ జస్ట్ ఇంకా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్గా వస్తాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్ ఇక్కడ వచ్చేసి టెలిబిల్. ఇంకా మన కంపెనీలో ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని చేయొచ్చు. ఇంకా కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ సేమ్. ఇంకా సేవ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ చేస్తాను, రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్తో. త్రీ. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. సేవ్. సో ఈ విధంగా షో చేస్తారు. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి మనం క్రియేషన్ చేసాం. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, మనకి 2 lakhsతో స్టార్ట్ అయింది. ఓకేనా, డన్. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నాను, 2 lakhsతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా, 2 lakhsతో స్టార్ట్ అయింది. సో బ్యాంక్ కానీ షేర్స్ కానీ బిల్స్ రిసీవబుల్స్ కానీ ఓకే రా మెటీరియల్ కానీ అలా మనం చేసామంటే అవి బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తాయి. బ్యాలెన్స్ షీట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేయాలి. కరెంట్ అసెట్స్. ఓకే 2 lakhs కాదు కదా, 2,101. సారీ అండి, 2,101తో స్టార్ట్ అయింది. మనం మార్చాం కదా. ఓకే, ఒకసారి రిఫ్రెష్ అండి, బ్యాక్ వచ్చేసి /n FSW 2,101. 2,101తో స్టార్ట్ చేసాం. ఓకేనా, మార్చాం కదా. ఇక్కడ వచ్చేసి SBI బ్యాంక్ అకౌంట్. ఇంకా రిమైనింగ్ సేమ్, అన్ని కూడా సేమ్ అంతే. ఐఎన్ఆర్ తీసుకోవాలి, తర్వాత కొంచెం కిందికి వస్తే షార్ట్కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్ చేయండి. ఓకే, చూసారా, కరెంట్ అసెట్స్ కింద SBI బ్యాంక్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్నే కాపీ చేసి జస్ట్ షార్ట్ టెక్స్ట్ ఒకటి మార్చండి చాలు, మనకు టైం వేస్ట్ అవ్వకుండా, వర్క్ స్పీడ్ అవ్వాలి. HDFC బ్యాంక్. ఇంకా రిమైనింగ్ కంట్రోలింగ్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ సేమ్. సేవ్ చేసేయండి. తర్వాత మళ్ళీ కాపీ చేస్తున్నాను, 2 అయిపోయింది కదా, 3. సేమ్ బ్యాలెన్స్ షీట్ వస్తుంది, కరెంట్ అసెట్స్ సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి రా మెటీరియల్ చేస్తున్నాను. సో కంట్రోల్ డేటా సేమ్, INR
షార్ట్కి 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G00 అని ఇవ్వచ్చు, లేకుంటే ఇక్కడ మన రా మెటీరియల్ అని ఉంటుంది, మెటీరియల్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ G006. ఓకే, ప్రాబ్లం లేదు. సేవ్. మ్యాక్సిమం G001 అన్నిటికీ సింక్ అవుతుంది. ఇలా కరెంట్ అసెట్స్కి సంబంధించి జిఎల్స్ని మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే క్లియర్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 300100తో స్టార్ట్ అయింది. ఓకే, ఓన్గా కొత్తది క్రియేట్ చేద్దాం. 300100 ఎంటర్. ఇన్కమ్ కదా, ఇన్కమ్ అంటే నాన్ ఆపరేటింగ్. ఇక్కడ వచ్చేసి అదర్ ఇన్కమ్. ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, స్పేస్ లేకపోతే వదిలేయాలి. ఐఎన్ఆర్ షార్ట్కి 001 క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్. చూసారా, డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ అయిపోయింది. దీన్ని కాపీ చేస్తాను. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ, టైప్ అండ్ డిస్క్రిప్షన్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, అదర్ ఇన్కమ్. వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సేవ్. ఓకే, అదర్ ఇన్కమ్ కింద క్రియేట్ చేసాం చూడండి. నెక్స్ట్ కాపీ, సేమ్ టైప్ అండ్ డిస్క్రిప్షన్, ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రమే మార్చచ్చు. కమిషన్ రిసీవ్డ్, రిమైనింగ్ అంతా సేమ్, సేవ్. ఇలా అదర్ ఇన్కమ్ కింద కూడా క్రియేషన్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్తో క్రియేట్ చేద్దాం. కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయండి? ఏ నెంబర్ స్టార్ట్ అయింది? ఓకే, 3 lakhsతో స్టార్ట్ అయింది. ఓకే, కరెంట్ లైబిలిటీస్ ఏమేమి వస్తాయి మనకి? ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి బిల్స్ పేయబుల్ అని, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అలాంటి వాటిని మనము కరెంట్ లైబిలిటీస్ కింద క్రియేషన్ చేయొచ్చు. ఓకే, సో ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం మనకు తెలిసినటివి, రియల్ టైంలో మనకు ఉపయోగపడేటివి మనం చూద్దాం. ఓకే, ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బిల్స్ పేయబుల్ చేస్తున్నాను. బిల్స్ పేయబుల్ అకౌంట్, కంట్రోలింగ్ డేటాలో ఐఎన్ఆర్ తీసుకోవాలి, లాస్ట్లో షార్ట్కి 001, తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్ చేయండి. నెక్స్ట్ చూసారా, కరెంట్ లైబిలిటీస్కి వచ్చింది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కూడా చేయొచ్చు. కాపీ చేస్తున్నాను, 1. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇంకా రిమైనింగ్ సేమ్, కంట్రోల్ డేటా, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ D001,
G001 సేవ్. ఓకే, ఇంకా అడ్వాన్సెస్ ఏమైనా తీసుకున్నా చేయొచ్చు, షార్ట్ టర్మ్ డెబిటర్స్ కూడా చేయొచ్చు. ఓకే, వేజెస్ పేయబుల్, ఇంట్రెస్ట్ పేయబుల్, డివిడెండ్స్ పేయబుల్ అవన్నీ కూడా క్రియేషన్ చేయొచ్చు అండి. ఓకే, రెంట్ పేయబుల్ అవన్నీ చేయొచ్చు. అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ సేవ్. ఇట్లా కరెంట్ లయబిలిటీస్ కింద కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ మనకి సేల్ ఒకటి ఉంది కదా. ఓకే, సేల్. ఓకే, ఇక ఈ విధంగా చేసుకోవాలండి. ఇంకా మీకు రియల్ టైంలో మీకు ఏవైతే అవసరం అవుతాయో దాన్ని బట్టి మీరు అన్ని క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనము జిఎల్స్ అనేటివి S4 HANAలో ఎలా క్రియేట్ చేయాలనేది టుడే క్లాస్లో మీతో డిస్కషన్ చేయడం జరిగింది. సో మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే కంపల్సరీగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మనకు కావాలి. మరిన్ని న్యూ వీడియోస్తో మీ ముందరికి వస్తాను. తెలుగులో SAP చాలా మంచిగా నేర్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రేపు జాబ్లో కూడా సక్సెస్ఫుల్గా రియల్ టైంలో వర్క్ చేయాలని మన ఛానల్ నుంచి నేను ఆశిస్తున్నాను. ఓకేనా, డన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.